హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం కొత్త లోక అనే మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక మలయాళం డబ్డ్ మూవీ అండ్ అక్కడ మూవీ నేమ్ లోక. మన దగ్గర మాత్రం కొత్త లోక అని పెట్టారు. బహుశా ఇంకో లోకంలోకి తీసుకెళ్తున్నాం అనే మీనింగ్ వచ్చేటట్టు పెట్టి ఉండొచ్చు. ఎనీవేస్, నేను జస్ట్ మూవీ ట్రైలర్ చూసి మూవీకి వెళ్ళాను. అసలు ఈ మూవీ గురించి ఏమీ తెలియదు. డైరెక్టర్ ఎవరు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇవన్నీ నాకు ఫ్రాంక్గా ఏం తెలియదు. సో ర్యాండమ్గా ఒక డబ్ మూవీకి వెళ్తున్నాను ఫీలింగ్ తోటి వెళ్ళాను, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. ఫస్ట్లీ మూవీ ఎలా అనిపించిందంటే ఇట్స్ అ డీసెంట్ మూవీ. చాలా బాగుంది అనుకుంటే డీసెంట్ అని ఎందుకు అన్నానంటే కొంచెం డీటెయిల్ రివ్యూలో చూద్దాం. నా రివ్యూస్లో నేను స్టోరీ ఎక్కువ రివీల్ చేయను, నాట్ టు స్పాయిల్ ద ఆడియన్స్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్. కొంచెం ఆడియన్స్ చూస్తున్నప్పుడు ఫీల్ అవ్వాలి కదా, అందుకని పెద్దగా స్టోరీ రివీల్ చేయట్లేదు. బట్ ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది కదా, ఇది ఒక సూపర్ హీరో స్టోరీ. దే లివ్ అమాంగ్ అస్ అనే వర్డ్స్ చూసే ఉంటారు ట్రైలర్లో. సో అలానే గ్రూప్ ఆఫ్ సూపర్ హీరోస్ ఆర్ వారియర్స్ గురించి ఈ స్టోరీ అనమాట. బట్ ఈ చాప్టర్ 1లో చంద్ర ఆర్ నీలి అనే అమ్మాయి చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది, విచ్ వాస్ ప్లేడ్ బై కళ్యాణి ప్రియదర్శన్. మూవీ స్టార్టింగ్ సీన్ ట్రైలర్లో స్టార్ట్ అయినట్టు స్టార్ట్ అవుతుంది, అదే సీన్తో స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టింగ్గానే ప్లాట్ ముందుకు వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ స్టార్టింగ్ 20 to 30 minutes సస్పెన్స్తోనే స్టోరీ వెళ్తూ ఉంటుంది. లీడ్ రోల్కి ఆ పవర్స్ ఎలా వచ్చాయి, అసలు ఈ అమ్మాయి ఎవరు అనే స్టోరీ తెలుసుకోవాలనే క్యూరియాసిటీ బిల్డప్ అవుతుంది. మధ్య మధ్యలో సీన్స్ కొన్ని డ్రాగ్ అవుతాయి, బట్ ఏదో జరగబోతుంది అనే ఆలోచన వల్ల ఆ డ్రాగ్ ఎపిసోడ్స్ని పెద్దగా పట్టించుకోం. ఫస్ట్ హాఫ్లో కొన్ని మంచి సీన్స్ పడ్డాయి. ఎస్పెషల్లీ కాఫీ షాప్లో అమ్మాయిని ఒకడు ఏడ్పిస్తుంటాడు, ఆ సీన్ చాలా బాగుంది. కళ్యాణి ఆ సీన్లో సూపర్ హీరో క్యారెక్టర్ని కొంచెం బయటకు తీసి వాడిని చిత్త కొట్టేస్తుంది అనమాట. ఆ సీన్ చాలా బాగా డైరెక్ట్ చేశారు. కళ్యాణి కూడా చాలా బాగా చేసింది. ఎస్పెషల్లీ ఆ చిన్న ఫైట్ అయిపోయాక నువ్వేం చూడలేదు అని చెప్పి పక్క అమ్మాయికి చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. చాలా బాగా అనిపించింది. ఆ డైలాగ్ డెలివరీ జస్ట్ సైలెంట్, బోల్డ్ అండ్ స్పాట్ ఆన్ లాగా చెప్పినట్లు అనిపిస్తుంది. షీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. బట్ అదే యాక్టింగ్ ఫిల్మ్ మొత్తం వేరే సీన్స్లో కూడా కొంచెం చేసినట్టు అనిపిస్తుంది అనమాట. అది కొంచెం మైనస్లా అనిపిస్తుంది మనకి, బికాస్ మూవీ మొత్తం సేమ్ ఎక్స్ప్రెషన్ తోటి పుల్ చేసినట్లు అనిపిస్తుంది అనమాట. అదేంటంటే అన్ని సీన్స్కి సూట్ అవ్వదు అలాంటి యాక్టింగ్. అండ్ బిగ్గెస్ట్ పాజిటివ్ ఈ మూవీకి నా దృష్టిలో ప్రీ ఇంటర్వెల్లో వచ్చే ఒక పాప ఎపిసోడ్. ఆ పాప చాలా బాగా పెర్ఫామ్ చేసింది. మూవీ మొత్తానికి హై ఇచ్చే మూమెంట్ అది. నాకు అనిపించింది ఏంటంటే ఆ పాపకి పెట్టిన ఫుల్ లెంత్ యాక్షన్ సీక్వెన్సెస్ కళ్యాణ్కి కూడా పెట్టి ఉండాల్సింది అనిపించింది. అంటే యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి, బట్ క్లోజప్లో ఫాస్ట్గా తీసేసినట్టు అనిపిస్తుంది అనమాట. ఇట్ కుడ్ బి ఈవెన్ బెటర్. అలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ ఇంకొక 2-3 పెట్టుంటే సినిమా ఇంకా బాగుండేది. మంచి పాయింట్తో ఇంటర్వెల్ పడుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే డైరెక్టర్ క్యామియోస్ మీద ఫోకస్ చేసినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ దగ్గర పడే కొద్దీ క్యామియోస్కి లీడ్ ఇస్తూ సెకండ్ పార్ట్లో ఎక్కువ చూడబోతున్నారనే ఫీల్ తెప్పిస్తాడు డైరెక్టర్. కొన్ని మంచి సీన్స్ ఉన్నాయి సెకండ్ హాఫ్లో, బట్ నాకు అనిపించింది ఏంటంటే కళ్యాణి గారి కంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఆ క్యారెక్టర్స్కే ఇచ్చినట్లు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. డైరెక్టర్ ఇంటెన్షన్ కూడా అదే అయ్యి ఉంటుంది, లైక్ సెకండ్ పార్ట్లో వీఆర్ గోయింగ్ బిగ్ అని చెప్పడం లాంటిది. స్టోరీ పెద్దగానే ఉందని తెలుస్తుంది, చాలా క్యారెక్టర్స్ రాబోతున్నాయని అర్థమవుతుంది. అందుకే మధ్య మధ్యలో చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు అని స్టోరీలో చెప్తూ ఉంటారనమాట. సో ఫైనల్గా చాలా క్వశ్చన్స్ అన్ఆన్సర్డ్గా అనిపించినట్లే అబ్రప్ట్గా ఏం చేసిన ఫీల్ వస్తుంది, బట్ అదేం డిసప్పాయింట్మెంట్ లాగా కూడా ఉండదు. ఇట్స్ ఎ డీసెంట్ వన్ అనిపిస్తుంది. ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కళ్యాణి వాస్ ఓకే, అంటే చాలా సీన్స్లో బాగా చేసింది, ఇంకా కొన్ని సీన్స్లో ఇంకా బాగా చేసుకుంటే అవుట్ స్టాండింగ్ అనిపిస్తుంది. బట్ డెఫినెట్గా హయ్యర్ నోట్, చాలా పాజిటివ్గా చేసినట్టే తెలుస్తుంది. నాస్లిన్ రోల్ కూడా చాలా బాగుంటుంది, అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ కూడా బాగానే ఉంటాయి అతనివి. నాకు బాగా అనిపించిన రోల్ అయితే విలన్ రోల్. అది శాండీ అని అతను చేశాడు, చాలా క్రూయల్గా చేశాడు, చాలా బాగుంటుంది అతని రోల్. ఇంకా కూడా ఆ క్యారెక్టర్ కంటిన్యూ అవుతుందేమో నెక్స్ట్ పార్ట్స్లో అని నాకు గట్ ఫీలింగ్. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్లో చాలా బాగానే పెర్ఫామ్ చేశారు. క్యామియోస్ ఉన్నాయి కోర్స్, వాళ్ళు కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. తెలుగులో కంటే మలయాళంలో ఎక్కువ హై వస్తుంది ఆ సీన్స్ కనిపించింది. అంటే అఫ్కోర్స్ ఓటీటీస్ వల్ల వాళ్ళ ఆర్టిస్టులు కూడా మనకు కూడా తెలిసారు, బట్ నా ఫీలింగ్ ఏంటంటే ఒక జనరల్ ఆడియన్స్గా చూస్తే తెలుగులో కంటే మలయాళంలో ఎక్కువ హై వస్తుంది ఆ సీన్స్ అన్నిటికీ కూడా. ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే డామినిక్ అరుణ్ అనుకుంటా డైరెక్టర్. అతను ఇచ్చిన బడ్జెట్లో చాలా బాగా తీశాడు. యానిమేషన్ పోర్షన్స్ చూసినప్పుడు బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ అర్థమవుతుంది. సో మనకు కొంత బడ్జెటే ఉంది, కొన్ని ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ మనం యానిమేషన్లో చెప్పాలి అని వాళ్ళు ముందే డిసైడ్ అయ్యారు. సో అలాగే కొన్ని తీశారనమాట. చిన్న చిన్న సీన్స్ మధ్యలో మనకి ఏదో కామెడీ సీన్స్ లాగా అనిపిస్తాయి, బట్ ఫైనల్గా ఆ సీన్స్ అన్ని కనెక్ట్ చేస్తారు డైరెక్టర్. సో అప్పుడు మనకు అనిపిస్తుంది డైరెక్టర్కి స్క్రిప్ట్ మీద బాగా గ్రిప్ ఉంది అని. నాకు అనిపించింది ఒకే ఒక నెగిటివ్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్ కళ్యాణ్కి ఇంకా బాగా పెట్టుండాల్సింది. లాంగ్ షాట్స్లో ఫాస్ట్ మూమెంట్స్తో ఏదో సర్దేశారు అనిపిస్తుంది, అదొక్కటే కొంచెం డ్రాబ్యాక్. టెక్నికాలిటీస్ విషయానికి వస్తే బీజిఎం బై జేక్స్ బెజాయ్ చాలా బాగా ఇచ్చాడు, కొన్ని సీన్స్ బాగా ఎలివేట్ చేశాడు. కెమెరా వర్క్ చాలా బాగుంది, ఎస్పెషల్లీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్లో నిజంగానే ఆ పీరియడ్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇంకా ఆర్ట్ వర్క్, రెస్ట్ ఆఫ్ ది థింగ్, ఎవ్రీథింగ్ చాలా బాగా చేశారు.
ఫైనల్లీ ఈ కొత్త లోక ఈజ్ ఎ డీసెంట్ వాచ్. లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. అండ్ చిన్న హింట్, ఎండ్ టైటిల్స్ తర్వాత కొన్ని సీన్స్ ఉన్నాయి, సో పేషెన్స్గా కూర్చోండి. ఇన్ఫ్యాక్ట్ రోలింగ్ టైటిల్స్ వచ్చాక కూడా పేషెన్స్గా కూర్చోండి, కొంచెం లేట్గా వస్తాయి ఆ సీన్స్. దట్స్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.